అందరికీ నమస్తే అండి. కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఒక సోషల్ మీడియా పార్టీ మాత్రమే ప్రస్తుతానికి. మేబీ భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీగా కూడా అవతరించే అవకాశం ఉంది. సో వీళ్ళు మొన్న 6వ తేదీన ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ పార్టీ ఈ సోషల్ మీడియా సృష్టించిన ఈ ఉద్యమాన్ని ఈ పేజీలను సృష్టించిన అభిజిత్ దీప్కే అమెరికా నుంచి 6వ తేదీన తిరిగి వచ్చి నేరుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి జంతర్ మంతర్కు వెళ్ళి అక్కడ కొన్ని గంటల పాటు నిరసన ప్రదర్శన ధర్నా చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను 7 రోజుల్లోగా తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఒకవేళ తొలగించకపోతే దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేస్తాము అని కూడా హెచ్చరించారు. సో ఇది యూత్లోకి బాగా వెళ్ళింది. అతని ఉద్యమానికి కూడా యూత్ మద్దతు పలికారు. నేరుగా దగ్గర ఆ సమీప రాష్ట్రాల్లో చాలామంది వేలాది మంది నేరుగా పాల్గొన్నారు. అండ్ పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా చాలామంది లక్షలాది మంది మద్దతు ఇచ్చారు. సో దీంతో కేంద్రం మీద ఒక రకమైన ఒత్తిడి అయితే పడింది. పైగా వాళ్ళు చేసిన నిరసన ప్రదర్శనలో న్యాయం ఉంది. నీట్ పేపర్ లీకేజీ కావచ్చు, సిబిఎస్ఈ 12th క్లాస్ పేపర్ మూల్యాంకనం విషయంలో కావచ్చు, వరుసగా జరుగుతున్న తప్పులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. సో దానికి కారణం విద్యాశాఖ సరైన పర్యవేక్షణ లేకపోవడం, సరిగ్గా పరిపాలన లేకపోవడం. సో అందుకని ఆ మంత్రిని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. పైగా ఈ ఒత్తిడి కూడా ఉంది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించడం తథ్యమే. సో ఈ కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన ఒక 4-5 రోజుల్లో జరగబోతోంది. భారీగానే మార్పులు ఉంటాయి. ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు ఉంటాయి. గతంలో నేను 2-3 వీడియోల్లో చెప్పాను. అయితే ఈ ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తొలగించి మరి విద్యాశాఖ ఎవరికి ఇస్తారు? సో రకరకాల ఏదో పుకార్లు కొంత చర్చ ఏంటంటే ఢిల్లీ లెవెల్లో జరుగుతున్న చర్చ, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారి మీద కొంత వ్యతిరేకత ఉంది. రూపాయి పతనం అవ్వడం, నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం. సో ఈ ఈ ఈ నేపథ్యంలో ఆమె మీద కూడా విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆ వర్గాల్లో. అండ్ ఆర్థిక నిపుణులు కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఆమె వరుసగా 9 ఏళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇంకా లైట్ తీసుకుంటున్నారు శాఖని. సో అందుకని ఆమెకు విద్యాశాఖ ఇచ్చి, ఆమె ఒక రకంగా ట్రబుల్ షూటర్గా కూడా పేరుంది. అండ్ ఉన్నత విద్యావంతురాలు కూడా. విద్యాశాఖ మీద ఆమెకు పట్టు ఉంది కాబట్టి ఆమెకు విద్యాశాఖ ఇచ్చి పీయూష్ గోయల్ గారికి ఆర్థిక శాఖ ఇస్తే బాగుంటుంది అనేది అమిత్ షా గారు అండ్ మోదీ గారి టీంలో జరుగుతున్న చర్చ. అలాగే ఈ అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయనకు భారీ పరిశ్రమల శాఖ ఇచ్చి ఈయన నితీష్ కుమార్ గారికి రైల్వే శాఖ లేదా వ్యవసాయ శాఖ రెండిట్లో ఒకటి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇట్లా అందరూ అనుకుంటున్నారు. కొంతమంది ప్రచారం చేస్తున్నారు రామ్మోహన్ నాయుడు గారికి ఏమైనా తొలగింపు ఉంటుందేమోనని. నిజానికి విమానయాన శాఖ మీద కూడా కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే జరిగిన ప్రమాదాలు, ఆరోపణలు అవన్నీ ఉన్నాయి. కానీ రామ్మోహన్ నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కోర్ టీంలో వన్ ఆఫ్ ద కీ పర్సన్. నరేంద్ర మోదీ గారి చుట్టూ ఒక 10 మంది కోర్ టీం ఉంటారు కేంద్ర మంత్రుల్లో. అందులో రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. సో అత్యంత సన్నిహితుడు, అత్యంత కీలకమైన వ్యక్తి పీఎం గారికి. కాబట్టి రామ్మోహన్ నాయుడు గారికి ఉంటే ప్రమోషన్ ఉంటుంది తప్ప తొలగింపు మాత్రం ఉండదు, ఉండే అవకాశం లేదు. అండ్ పెంసాని చంద్రశేఖర్ గారి పట్ల కూడా కొంత సానుకూలత ఉంది. కాబట్టి వీళ్ళిద్దరినీ కొనసాగిస్తారేమో అనే డౌట్. కాకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా ఎవరినైనా అవకాశం ఇవ్వాల్సి వస్తే అడ్జస్ట్మెంట్లో భాగంగా ఏమైనా తొలగిస్తారేమో కానీ సామాజిక సమీకరణాలు అవి చూసుకొని ఇంకా తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా భారీ మార్పులు అయితే ఉండకపోవచ్చు అంటున్నారు. బండి సంజయ్ గారిని తొలగించడం తథ్యమే, ఖాయమే దాదాపుగా. ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయి. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూ పళ్ళెం అని యాడ్ చూస్తున్నారు కదా. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, అసలు ఈ లడ్డూ పళ్ళెం మీరు ప్యాకింగ్ ఎలా చేపిస్తారు చూడండి, అది చూపించండి అని కొంతమంది అడుగుతున్నారు. ఇదిగోండి లడ్డూ పళ్ళెం. మీరు లడ్డూలు కనుక బుక్ చేస్తే వాళ్ళు ప్యాకింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఇట్లా ప్యాక్ చేస్తారు. దీనిలో 10 లడ్డూలు ఉంటాయి. ఇదిగోండి, మీరు అమెరికా అయినా లండన్ అయినా ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది ప్యాకింగ్. అసలు మీ ఎంత ట్రావెల్ చేసినా, ఎంత రఫ్గా హ్యాండిల్ చేసినా ఇవేం అవ్వవు. దానికి కారణం ఏంటంటే చూసారా, ఎగ్ ట్రే లాగా ఈచ్ లడ్డూకి ఒక ట్రే ఉంటుంది అనమాట. ప్యాకింగ్ బాగుంటుంది. సో చాలా ఈజీగా ఇవి మీకు వచ్చిన తర్వాత ఇది తీయొచ్చు. ఇదిగోండి, ఇది కాజు అనుకుంటా, ఇది కాజు లడ్డు. అండ్ ఇది బాదం లడ్డు.
అండ్ ఇది అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్కి సంబంధించింది. అండ్ ఇది మల్టీగ్రెయిన్ లడ్డు. ఇలా వీళ్ళ దగ్గర దాదాపుగా ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మీకు ఏం కావాలంటే అవి మొత్తం ప్యాక్ చేసి ఇస్తారు. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ laddupallem.com అనే వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ ఉంది.